బంగ్లాదేశ్ పై 229 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ వేగంగా ఆడాలని ముందే ఫిక్స్ అయి బ్యాటింగ్ చేసినట్లుంది. పిచ్చి కాస్త బంగ్లా బౌలర్లకు సహకరిస్తున్నట్లు కనిపించిన రోహిత్ ఎదురుదారికి దిగాడు. దీంతో తొలి వికెట్ కు 9.5 ఓవర్లలోనే 69 రన్స్ జోడించిన తర్వాత రోహిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్కోర్ బోర్డు నెమ్మదించింది. కోహ్లీ 22, శ్రేయస్ అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులే చేసి నిరాశపరిచిన కేఎల్ రాహుల్ 41 పరుగులతో కలిసి శుభమన్ గిల్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. తాను సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో విజయం వచ్చినప్పటికీ టీమిండియాలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సునీల్ గవాస్కర్ అన్నాడు. కేవలం 8 స్ట్రాంగ్ టీమ్స్ మాత్రమే ఉండే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కప్పు కొట్టాలంటే ఏ చిన్న లోపం కూడా ఉండకుండా అన్ని పొజిషన్ లో సూపర్ స్ట్రాంగ్ గా ఉంటేనే ట్రోఫీ మన వశం అవుతుందని గవాస్కర్ అన్నాడు. ఈ టోర్నీలో కేవలం 2 టీమ్స్ మాత్రమే చిన్న జట్టులా ఉన్నాయి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఇందులో ఒకటి గ్రూప్ ఏ లో ఉంటే మరొకటి గ్రూప్ బి లో ఉంది. టీమిండియా గ్రూప్ ఏ లో ఉన్న చిన్న టీమ్ గా భావిస్తున్న బంగ్లాదేశ్ పై కూడా వన్ సైడ్ గా గెలవలేదు. మరి ఈ మ్యాచ్ లో టీమిండియాలో కనిపిస్తున్న ఆ లోపాలు సరి చేసుకుంటేనే రానున్న పెద్ద టీంలపై గెలిచే అవకాశాలు ఉంటాయి. క్వాలిటీ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తను మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే 35 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 228 పరుగులు చేసి దాదాపు 2 బంతులు తక్కువ 50 ఓవర్లు ఆడేసిందంటే ఓ రకంగా మన బౌలర్లు కాస్త పట్టు విడిచినట్టే. అదే తప్పు పెద్ద టీం పై చేస్తే వాళ్ళు 30 నుంచి మరో 40 పరుగులు అధికంగా స్కోర్ బోర్డు పై ఉంచేవాళ్ళు. అలాగే ఫీల్డింగ్ విషయానికి వస్తే టీమిండియా ఫీల్డింగ్ స్టాన్స్ మెరుగ్గా ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా క్యాచ్ ను వదిలేశారు. టీమిండియా నుంచి ఇలాంటి క్యాచ్ డ్రాప్లు, చెత్త ఫీల్డింగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని గవాస్కర్ అన్నాడు. ఇక బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ వేగంగా ఆడే క్రమంలో కొన్ని ఫాల్స్ షాట్లు ఆడుతున్నాడు. అదృష్టం బాగుంటే బౌండర్ కి వెళ్తుంది, లేదంటే వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ అలాంటి షాట్ ఆడి వికెట్ ను కోల్పోయాడు. ఇక విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు పిచ్చి కండిషన్స్ కు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయవలసి ఉంది. కోహ్లీ అంత టైం తీసుకున్నప్పటికీ నిలకడగా ఆడలేకపోయాడు. ఒక చెత్త షాట్ ఆడి తన వికెట్ ను సమర్పించుకున్నాడు. పిచ్ స్లోగా ఉంది కరెక్టే, కానీ స్లో పిచ్ పై ఆడడం మనకు కొత్తేం కాదు. సో ఇలాంటి చిన్న చిన్న లోపాలను సరిచేసుకుని టీమిండియా ముందుకు సాగాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే స్మాల్ మిస్టేక్స్ బంగ్లాదేశ్ పై కప్పిపుచ్చుకోవచ్చు, కానీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ వాటిని క్యాచ్ చేసుకుని మనపై పైచేయి సాధించే అవకాశం ఉందని, అందుకే ఆ తప్పు నుంచి సరి చేసుకోవాలని సూచించాడు.